Hello students and parents. Welcome back to Navodaya Online Academy. సో ఈరోజు నవోదయ ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబర్స్ మరియు ఫాలోవర్స్ కొరకు ఒక మంచి శుభవార్తను తీసుకురావడం జరిగింది. అదేంటంటే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు ఎవరు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, దాంతోపాటు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అండ్ ఇందులో ఉన్న ఆ సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అండ్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో దట్ మొత్తం సమాచారం నవోదయ విద్యాలయ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ 2026-2027కి గాను ఈ ఒక్క వీడియోలోనే మీకు అందించబోతున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో పెడుతున్నాను కాబట్టి మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో లెట్ us గోయింగ్ టు ద వీడియో. సో హాయ్ నాన్న. సో చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ ఇన్ క్లాస్ 9th 2026-2027. సో లాటరల్ ఎంట్రీ అంటాం మనం. లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ అంటే ఎందుకు అంటామంటే, లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ అనేది జనరల్గా నవోదయాస్లో అడ్మిషన్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి 6th క్లాస్లో తీసుకుంటారండి. బట్ ఈ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారంటే, ఎవరైనా సరే 6th క్లాస్లో జాయిన్ అయ్యి ఏదైనా కారణాల చేత, అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ సరిగా ఉండకపోవచ్చు, ఇంకేదైనా కారణాల చేత అక్కడ నుంచి వెళ్ళిపోతే వెకెంట్ సీట్స్ ఉంటాయండి. ఆ వెకెంట్ సీట్స్ కోసము మళ్ళీ నవోదయ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఫిల్ చేస్తుంది. ఇది ఈ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ యొక్క ఉద్దేశం. అండ్ ఇందులో స్పెసిఫిక్గా ఏంటి అంటే, ఎవరైతే వెళ్ళిపోయారో అతని కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఆ లాటరల్ ఎంట్రీ సీట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను కాబట్టి వీడియో చూడండి పూర్తిగా. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 23/9/2025. సో ఈ రోజే నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ చివరి తేదీ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకి 23 సెప్టెంబర్ 2025 గాను ఉంది. అంటే ఎగ్జాక్ట్గా మనము ఇప్పటి నుంచి చూసుకున్న 2 months ఆఫ్ టైం మనకు ఉంది, 2 నెలల టైం ఉంది నాన్న. అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంది అంటే 7th ఫిబ్రవరి 2026, అంటే 2026 ఫిబ్రవరి. ఎగ్జాక్ట్గా మనం గమనిస్తే ఈరోజు జూలై 26 నాన్న. సో జూలై 26 నుంచి మనం కంపేర్ చేసుకుంటే, సో జూలై నుంచి అంటే 7th మంత్ కదా, ఇంకో 5 to 7 months టైం, అంటే 6 months ఎగ్జాక్ట్గా. సో ఈ 6 months అంటే 180 to 200 days ఉంది మనకి ప్రిపరేషన్ అవ్వడానికి. సో చాలా పకడ్బందీగా మీరు ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే, సో మీరు కూడా అంటే ఎవరికైతే 6th క్లాస్లో మిస్ అయిందో 8th క్లాస్లో మీరు చదువుతూ ఉంటే 9th క్లాస్లో వెళ్ళడానికి మీకు ఇంకా అవకాశం ఉంటుందన్న. సో జనరల్గా 6th నుంచి 12th వరకు ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా ఇందులో క్వాలిఫై అయ్యి ఇందులో సెలెక్షన్ అయితే, సో 8th నుంచి 12th వరకు మీరు ఇందులోనే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అసలు దీనికి ఉన్న అర్హతలు ఏంటి, అవేంటి అనేది మనము చూద్దాము. బట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 23rd సెప్టెంబర్. అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ వచ్చేసి 7th ఫిబ్రవరి 2026. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు గోయింగ్ ఇన్ టు ద నవోదయాస్. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చివరి దాకా వెయిట్ చేయకుండా, మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే, మీరు ఇందులో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ చేయండి. దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చేయొచ్చు, కానీ అప్లికేషన్ మాత్రం చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, సో నవోదయ విద్యాలయ సమితి, సో ఇదొక అటానమస్ ఇన్స్టిట్యూషన్ అన్న. సో నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరికంటే క్లాస్ 9thలోకి వెళ్ళడానికి ప్రజెంట్ 8th క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఇంట్రడక్షన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 ద్వారా, సో ఆ టైంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నవోదయాస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో జవహర్ నవోదయాస్ ఉన్నాయి అన్నట్టు. సో జనరల్గా ప్రైమరీగా 6th క్లాస్లో తీసుకుంటారు అన్నట్టు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు 8th క్లాస్ కూడా మిగిలిపోయిన సీట్లను ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 10th క్లాస్లో కూడా ఏమైనా మిగిలిపోతే 11th క్లాస్లో కూడా లాటరల్ ఎంట్రీ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళకి కొంత ఆ 600 రూపీస్ మాత్రం కలెక్ట్ చేస్తారు నాన్న. అది ఎందుకోసం అంటే, సో వీళ్ళ యూనిఫాము, బోర్డింగ్, లాడ్జింగ్ అండ్ వీటన్నిటి కోసం ఒక 600 కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఓన్లీ ఎవరైతే అబవ్ పవర్టీ లైన్ ఉంటారో, సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఉమెన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, దివ్యాంగ్స్ అవ్వచ్చు,
బిలో పవర్టీ లైన్ ఉంటే ఈ యొక్క ఫీజుని కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్టెడ్ అయిపోతారు నాన్న. సో ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసలు ఈ స్కీమ్ యొక్క అబ్జెక్టివ్స్ ఏంటి అంటే మంచి క్వాలిటీ మోడర్న్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం, సో ఒక స్ట్రాంగ్ కల్చర్ని, దాంతోపాటు వాల్యూస్ని, అవేర్నెస్ని అంటే ఎన్వైర్న్మెంట్ పట్ల, అడ్వెంచర్ పట్ల అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పట్ల పెంపొందించడానికి టాలెంటెడ్ చిల్డ్రన్ని రూరల్ ఏరియాస్ నుంచి తీసుకోవడానికి వీళ్ళు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే 3 లాంగ్వేజ్ల ఫార్ములాని వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అంటే రీజనల్ లాంగ్వేజ్ ఒకటేమో, దాంతోపాటు హిందీ ప్లస్ ఇంగ్లీష్, ఇలా 3 లాంగ్వేజ్ ఫార్ములాని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి జరుగుతుంది. నెక్స్ట్, టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ మైగ్రేషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫ్రమ్ హిందీ టు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ వైస్ వర్సా. అంటే ఎవరైతే హిందీ మాట్లాడతారో హిందీ మాట్లాడిన ఏరియాస్ వాళ్ళని పంపిస్తారు, ఎవరైతే హిందీ మాట్లాడరో వాళ్ళని హిందీ మాట్లాడే స్టేట్స్కి పంపడం జరుగుతుంది. అండ్ నవోదయాస్ అనేవి మీకు అందరికీ తెలుసు, ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉండడం జరుగుతుందన్న. సో ఇది జనరల్గా స్కీమ్ ఆఫ్ ద నవోదయాస్ అన్నట్టు. సో స్టేట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. సో ఆంధ్రప్రదేశ్లో అయితే టోటల్గా 13+2, సో అంటే 15 స్కూల్స్ ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణలో మనకు వచ్చేసి 9 నవోదయాస్ ఉన్నాయి ఎక్సెప్ట్ హైదరాబాద్. సో దాంతోపాటు ఇంకా కొన్ని అడిషనల్గా జవహర్ నవోదయ విద్యాలయ శాంక్షన్ అయినాయి, అది కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా శాంక్షన్ అయినాయి. కొన్ని స్పెషల్ జవహర్ నవోదయ విద్యాలయాలు కూడా ఉన్నాయి. సో వీటంటే మీరు మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. అండ్ సో ఈ నవోదయ యొక్క సేలియంట్ ఫ్యూచర్స్ అంటే ఇందులో మనం ఏంటి, అసలు ఈ ఫ్యూచర్స్ ఏంటి, ఇందులో ఏం ఫ్యూచర్స్ ఉంటాయి. సో మనం ఈ ఎగ్జామ్ రాస్తాం, క్వాలిఫై అవుతాం, బట్ ఇందులో ఏముంటుందని మీకు ఒక డౌట్ ఉంటే, ఇందులో ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్న, అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్టుగా ఐఐటి ఫౌండేషన్ పైన ఫోకస్ చేయడం కానీ, లేదంటే నీట్ పైన ఫోకస్ చేయడం కానీ, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఫోకస్ చేయడం కానీ, సో ఇలా మోడర్న్కి సంబంధించి వీళ్ళు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని చిల్డ్రన్కి అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉంటుందన్న, కంప్లీట్గా రెసిడెన్షియల్. ఇది రెసిడెన్షియల్ అంటే మీరు అక్కడే ఉండి చదువుకోవాలి, ఫుడ్ వాళ్ళే పెడతారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, అండ్ కంప్లీట్గా ఫిజికల్ గేమ్స్ అవ్వచ్చు అన్నీ. సో ఇది క్లాస్ 6th నుంచి 12th వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్ ఏంటన్నా అంటే 9th క్లాస్ది, అంటే 9th నుంచి 12th వరకు మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ 4 years. సో 9th 10th, దాంతోపాటు 11th and 12th. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి రూరల్ ఏరియాస్లో ఉంటుంది ఆబ్వియస్గా స్కూల్స్ అనేది. ఇందులో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్, దాంతోపాటు ఇంక్లూడింగ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అండ్ యూనిఫామ్స్ ఇస్తారు, ఫ్రీ టెక్స్ట్ బుక్ ఇస్తారు, అండ్ స్టేషనరీ కూడా ఇస్తారు. అండ్ ఇందులో చెప్పే సిలబస్ ఏంటన్నా అంటే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎవరైనా రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చదువుకుంటా ఉంటే మీరు చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, దట్ రన్స్ బేస్డ్ ఆన్ ద స్టేట్ సిలబస్ నాన్న. సో ఎస్బిఎస్సి అంటే మనం స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి, బట్ ఇదేంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఇందులో ముఖ్యంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 ఫార్ములా అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇందాక మనం చెప్పినట్టు. సో మోస్ట్లీ క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ ఫర్ మ్యాథమెటిక్స్, సైన్స్, అండ్ హిందీ ఇంగ్లీష్ ఫర్ సోషల్ సైన్స్. స్టూడెంట్స్ ఆఫ్ జవహర్ నవోదయాస్ అపియర్డ్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్. ఓకే, బోర్డ్ ఎగ్జామ్లో మీరు అపేర్ అయినప్పుడు మ్యాథ్స్, సైన్స్ ఇంగ్లీష్లో రాయాలి, అండ్ హిందీ ఇంగ్లీష్లో మీకు సోషల్ సైన్సెస్ ఉంటాయి నాన్న. సో కొంతమంది హిందీ కంఫర్ట్ ఉన్న వాళ్ళు హిందీలో రాసుకోవచ్చు, దాంతోపాటు ఇంగ్లీష్లో కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది. అండ్ దాంతోపాటు 30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 9th ఫ్రమ్ విద్యాలయాస్ లొకేటెడ్ ఇన్ హిందీ స్పీకింగ్ ఏరియా స్పెండ్ 1 academic year ఇన్ జవహర్ నవోదయ ఇన్ నాన్ హిందీ స్పీకింగ్ ఏరియా అండ్ వైస్ వర్సా. అంటే ఏం లేదు, హిందీ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ 1 సంవత్సరం మాత్రం హిందీ రాని ఏరియాలో చదువుకోవాలి, హిందీ రాని వాళ్ళు 1 సంవత్సరం హిందీ వచ్చే ఏరియాలో చదువుకోవాలనేది ఒక కాన్సెప్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక లాంగ్వేజ్ని అడిషనల్గా నేర్చుకుంటాం. సో ఎప్పుడైనా చూడండి మీరు, లాంగ్వేజ్ వల్ల చాలామంది మనము వెనుకబాటుతనానికి గురవుతాం. సో ముఖ్యంగా ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, హిందీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కంటెంట్ మనకు క్వాలిటీ కంటెంట్ కావాలన్నా ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంటుంది, దాంతోపాటు హిందీలోనే అవైలబుల్గా ఉంటుంది. సో కాబట్టి మన పిల్లలు ఇందులో చదువుకుంటే ఆబ్వియస్గా ఇంగ్లీష్ మరియు హిందీ అండ్ మన రూరల్ లాంగ్వేజ్ ఆబ్వియస్గా వీళ్ళకి వస్తుంది, కాబట్టి చాలా చాలా వీళ్ళ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో ఇవి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఏ ఏ ఏ క్లాస్కి నానా అంటే, సో ఇది 9th క్లాస్కి, స్పెషల్గా 9th క్లాస్కి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 9th ఓన్లీ అగెన్స్ట్ టు వేకెంట్ సీట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, వేకెంట్ సీట్స్కి మాత్రమే. ఇది 6th క్లాస్లో ఉన్నట్టు 80 సీట్స్ ఉంటాయని చెప్పాం కదా మనము. సో ఇందులో మళ్ళీ రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది అని చెప్పాం. సో ఇక్కడ రూరల్ అర్బన్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ వేకెంట్ సీట్స్కి మాత్రమే మీరు అప్లై చేసుకుంటారు. ఏవైతే వేకెంట్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటికి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ.
సో అకాడమిక్ ఇయర్ 26-27కి గాను. సో సెలక్షన్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఓన్లీ ఫర్ జేఎన్వీస్ హ్యావింగ్ వేకెన్సీస్. గుర్తుపెట్టుకోండి, మైండ్లో బాగా బలంగా పెట్టుకోవాలి. ప్రెఫర్ టు ద ప్లీజ్ రెఫర్ టు ద లిస్ట్ టెంటివ్ వేకెన్సీ. ఆ వేకెన్సీ ఏంటో కూడా నేను ముందు మీకు చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నాన్న అవన్నీ వచ్చేసి మనం పెట్టుకోవాలి. సెలక్షన్ టెస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి 7th of February 2026 రోజు ఉంది. సో ఈ డేట్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ డేట్ మీరు గోడ పైన రాసుకొని పెట్టుకోండి. 7th February 2026 రోజు ఎగ్జామ్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే 8th క్లాస్ అవుతూ ఉంటారో వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి మనకి 7th February 2026 రోజు ఉంది. సో కీప్ ఆన్ మైండ్, ఈ డేట్ మాత్రం మీరు మర్చిపోవడానికి వీలు లేదు. అండ్ రిజల్ట్ కూడా వెబ్సైట్లో పబ్లిష్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. సో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే సార్ ఎగ్జామ్ మనకి 7th February ఉంది, దాంతోపాటు నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఎవరు ఎలిజిబుల్, అసలు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే ఫస్ట్ చూద్దాం మనం. అసలు ఎవరు ఎలిజిబుల్లో చూద్దాం, ఎవరు ఎలిజిబుల్ కాదో కూడా చూద్దాం. సో ఫస్ట్ హూ ఈజ్ ఎలిజిబుల్ నాన్న, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో హూ ఈజ్ ఎలిజిబుల్, అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ బోనఫైడ్ రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కన్సర్న్డ్ వేర్ విష్ టు అప్లై అండ్ షుడ్ హ్యావ్ రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ డిస్ట్రిక్ట్. మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెడుతున్నారో ఆ డిస్ట్రిక్ట్లోనే మీరు బోనఫైడ్ రెసిడెంట్గా ఉండాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అప్లికేషన్ పెట్టుకుంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మీరు చదువుతూ ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే మీరు రెసిడెంట్గా ఉండాలి. సో ఇది నాన్న జనరల్గా టర్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బోనఫైడ్ రెసిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టడింగ్ క్లాస్ 8th డ్యూరింగ్ అకాడమిక్ సెషన్ ఆఫ్ 25-26 ఇన్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్. అంటే మీరు అదే డిస్ట్రిక్ట్లో ఉండి 8th క్లాస్ చదువుతూ ఉండి అకాడమిక్ ఇయర్ ఏంటి 25-26 గాను ఇప్పుడు మీరు 8th క్లాస్ చదువుతూ ఉండాలి. మీరు గవర్నమెంట్ స్కూల్లో అయినా చదువుతూ ఉండాలి, లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన స్కూల్లో కూడా చదువుతూ ఉండాలి. అంటే ఏంటి, ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు, గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, బట్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏదైనా, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ క్లాస్ ఆఫ్ 8th క్లాస్ షుడ్ బి ద సేమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిసైడింగ్ టు అప్లై అడ్మిషన్ టు క్లాస్ 9th. అంటే ఏం లేదన్న, సేమ్ మీరు చదివే డిస్ట్రిక్ట్ ఒకటే ఉండాలి, మీరు అప్లికేషన్ పెట్టుకునేది కూడా ఒకటే ఉండాలి, అండ్ మీరు కూడా అదే డిస్ట్రిక్ట్లో ఉండాలి. సో ఒకవేళ లేని ఎడల మీరు ఏం చేయాలి అంటే సపోజ్ సో యు ఆర్ ఫ్రమ్ యు ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ ఎక్కడో పటాన్చెరులో మేడ్చర్లో ఉంటున్నారు, అంటే మీ డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది ఇప్పుడు రంగారెడ్డి వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవాలి. ఆబ్వియస్గా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటే మీరు ఇక్కడే లోకల్గా పరిగణించబడుతుంది. సో నెక్స్ట్ అన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనము 25-26 అకాడమిక్ ఇయర్కి గాను 8th క్లాస్ చదువుతూ ఉండాలి. ఏంటది 8th క్లాస్ చదువుతూ ఉండాలి. దాంతోపాటు ఈ డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా మనము బ్యాలెన్స్ చేయగలగాలి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద క్యాండిడేట్ మస్ట్ బిట్వీన్, ఓకేనా, బిట్వీన్ 1st May 2011 to 31st July 2013. సో 2 years, 1st May 2011 నుంచి 31st July 2013 మధ్యలో జన్మించి ఉండాలి. అండ్ బోత్ డేస్ ఆర్ ఇంక్లూజివ్ అని చెప్తుంది. అంటే ఏంటి, మీరు ఒకవేళ 1st May రోజు పుట్టినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, 31st July రోజు పుట్టినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంపార్టెంట్ అన్న ఇది, ఈ డేట్ ఆఫ్ బర్త్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ కేటగిరీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ ఆర్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే మీరు షెడ్యూల్ ట్రైబ్ అవ్వచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ అవ్వచ్చు, ఎవరికైనా ఓబీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో మీకు ముఖ్యంగా ఏంటన్నా అంటే 1st May 2011 నుంచి 31st July 2013 మధ్యలో మీరు జన్మించి ఉండాలి, దీని మధ్యలో జన్మించి ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నవోదయ విద్యాలయ సమితి రిజర్వ్స్ ద రైట్ టు రెఫర్ ఎనీ క్యాండిడేట్ టు ఏ మెడికల్ బోర్డ్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్. అంటే ఒకవేళ మీరు ఏజ్ని మ్యానిపులేట్ చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ బోర్డుకి కన్ఫర్మ్ చేయడానికి పంపేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ డౌట్ ఉంటేనే, డౌట్ లేకుంటే ఏం లేదు, ఒకవేళ డౌట్ ఉంటే సో అలా చేస్తారు. అండ్ మెడికల్ బోర్డుకి పంపించిన తర్వాత మెడికల్ బోర్డు కన్ఫర్మ్ చేసి అడ్మిషన్ ఇవ్వాలా లేదా అనేది మెడికల్ బోర్డ్ డెసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది. అండ్ వాళ్ళ డెసిషనే ఫైనల్ అలా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ హూ ఆర్ స్టడింగ్ 8th క్లాస్ ఇన్ ఇండియా అండ్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఇప్పుడు సపోజ్ ఫారిన్ పిల్లలు ఈ నవోదయాస్కి అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ 2 things మీరు గుర్తుపెట్టుకోవాలి, 8th క్లాస్ అవుతూ ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి సో 1st May 2011 నుంచి 31st July 2013 అన్న ఈ మధ్యలో జన్మించి ఉంటే మీరు ఎలిజిబుల్.
సో ఇప్పుడు ఎలిజిబుల్ ఎవరు కాదు, సో హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్, సో ద క్యాండిడేట్ హూ ఈజ్ ఆల్రెడీ పాస్డ్ క్లాస్ 8 ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఆల్రెడీ 8th క్లాస్ అయిపోయి ఇప్పుడు 9th క్లాస్ చదువుతూ ఉంటే మీరు మళ్ళీ దీనికోసం రాయడానికి మీరు అర్హులు కారు, ఇన్ఎలిజిబుల్, మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే ద క్యాండిడేట్స్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ డస్ నాట్ లై బిట్వీన్ 1st May 2011 టు 31st July 2013, బోత్ డేస్ ఆర్ ఇంక్లూజివ్. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీరు గనక జన్మించకుంటే మీరు అర్హులు కారు. అండ్ నెక్స్ట్ థింగ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ క్లాస్ 8th అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెంట్ ఈస్ డిఫరెంట్. అంటే మీరు చదువుతున్న డిస్ట్రిక్ట్ వేరు, మీరు ఉంటున్న డిస్ట్రిక్ట్ వేరు అన్నప్పుడు మీరు కూడా ఇన్ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు ఎలిజిబుల్ కాదన్నట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ స్కూల్ ఆఫ్ స్టడీ క్లాస్ 8th ఈజ్ నాట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వేర్ ద జవహర్ నవోదయ ఈజ్ ఫంక్షనింగ్ అండ్ వేర్ ద అడ్మిషన్ ఇస్ సార్ట్. అంటే అది గవర్నమెంట్ రికగ్నైజ్ కాకుంటే అక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవడానికి వీల్లేదు. ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ద లాటరల్ ఎంట్రీ టెస్ట్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ఆల్రెడీ మీరు ఈ ఎగ్జామ్ కనుక రాసి ఉంటే మీకు సీట్ రాకుంటే మళ్ళీ మీరు అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్ కాదు. సో చాలా క్లియర్గా చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎవరు ఎలిజిబుల్ కాదో సో ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవడానికి చూడండి. నెక్స్ట్ ఇందులో రిజర్వేషన్ ఉంటుందా అంటే ఎస్, ఇందులో కూడా రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా ఎగ్జిస్టింగ్ సీట్. సో ఏ రిజర్వేషన్కి అయితే వేకెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అవుతారు. సో ఎగ్జిస్టింగ్ వేకెంట్ సీట్స్ ఇన్ ద SC ST OBC దివ్యాంగ్ కేటగిరీ యాజ్ నోటిఫైడ్ are reserved for the SC ST OBC Divyang students. The reservation to the OBC students shall be implemented as per the central list as applicable from time to time. అంటే OBC రిజర్వేషన్ అనేది సెంట్రల్ సర్టిఫికేట్ ప్రకారంగా చూస్తామని చెప్తారు ఇక్కడ. సో నెక్స్ట్ అన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే OBC క్యాండిడేట్స్ హూస్ క్యాస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ షుడ్ అప్లై యాజ్ జనరల్ క్యాండిడేట్, ఓకేనా. అంటే ఓబీసీలో మీ కేటగిరీ కనుక లేకుంటే సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా మీరు ఏం చేయాలంటే జనరల్ క్యాండిడేట్గా అప్లై చేసుకోమని ఇక్కడ వీలైతే చెప్పడం జరుగుతుంది. అండ్ టెంటేటివ్ వేకెన్సీ పొజిషన్, ఇది చాలా ఇంపార్టెంట్, మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ మే బీ రెఫర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ qualified candidate in a particular category are not available, candidates will be selected for admission as per Navodaya. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SC కేటగిరీలో ఒక సీటు మిగిలిపోయింది, ST కేటగిరీలో ఒక సీటు మిగిలిపోయింది. సో ఇప్పుడు SC కేటగిరీలో ఈ సీటు కోసం ఒక వ్యక్తి అప్లై చేసుకున్నాడు, తను క్వాలిఫై కూడా అయ్యాడు, అతనికి ఈ సీట్ ఇచ్చేస్తారు. కానీ STలో ఎవరు లేరు, అప్పుడు ఏం చేస్తారంటే ఈ సీట్ని వేరే జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది నన్న ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రూరల్ అంటే ఏంటి, అర్బన్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి, మనము క్లాస్ 6th వేరే, ఇక్కడ వేరే. సో క్యాండిడేట్ హూ ఇస్ స్టడింగ్ క్లాస్ 8th ఇన్ ఏ స్కూల్ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియా విల్ బీ కన్సిడర్డ్ ఏ రూరల్ క్యాండిడేట్. అంటే మీరు గ్రామీణ ప్రాంతంలో చదువుతూ ఉంటే మిమ్మల్ని రూరల్ ఏరియాగా పరిగణిస్తారు. ఏ క్లాస్ అది, క్లాస్ 8th. ఒకవేళ మీరు రూరల్ స్కూల్లో చదువుతూ ఉంటే మిమ్మల్ని రూరల్గా పరిగణిస్తారు. అండ్ హూస్ క్యాండిడేచర్ విల్ బీ కన్సిడర్డ్ అండర్ ఓపెన్ అండ్ రూరల్ కోటా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ who has a candidate who has studied class 8th in a school located in urban area even for a single day of the session. సో ఒకవేళ మీరు 8వ తరగతి అర్బన్ ఏరియాలో చదువుతూ ఉంటే మిమ్మల్ని అర్బన్ క్యాండిడేట్గా గుర్తిస్తామని చెప్పి సో నవోదయ అకాడమీ విద్యాలయ సమితి చెప్పడం జరుగుతుంది. సో విల్ బి కన్సిడర్డ్ యాజ్ అర్బన్ క్యాండిడేట్. సో అర్బన్ ఏరియాస్ ఆర్ దోస్ విచ్ ఆర్ సో డిఫైన్డ్ బై ఎనీ గవర్నమెంట్ notification as on the last date of the application for selection. All other areas will be considered రూరల్. అంటే ఏంటి, గవర్నమెంట్ కొన్ని ఏరియాస్ని రూరల్గా కన్సిడర్ చేస్తే అది రూరల్ ఏరియా, అర్బన్గా కన్సిడర్ చేస్తే అది అర్బన్ ఏరియా అని చెప్తుంది. మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ కన్సిడర్ చేసిన ఈ అర్బన్ ఏరియాలో కనుక మీరు 8వ తరగతి చదువుతూ ఉంటే మిమ్మల్ని అర్బన్ క్యాండిడేట్గా గుర్తిస్తారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ రూరల్ ఏరియాస్ని సెలెక్ట్ చేసినప్పుడు మీరు అక్కడే రూరల్ ఏరియాలో చదువుతూ ఉంటే 8th క్లాస్, సో మిమ్మల్ని రూరల్గా పరిగణించడం జరుగుతుంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ థింగ్ అన్న, సో ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది చూస్తే మీరు www.navodaya.gov.in దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23rd September 2025. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీరు సో మీకు ఏం కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే సో ఒకటి మీ ఫొటోస్ అనేవి 10 to 100 KB మధ్యలో ఉండాలి. మీకు ఫోటోగ్రాఫ్ అంటే మీ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఉండాలి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉండాలి. దాంతోపాటు బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. అంటే మీది ఏ స్టేటు, ఏ డిస్ట్రిక్టు, మీ రెసిడెన్స్ సర్టిఫికేటు లేదంటే మీ స్టడీ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి అండ్ స్టడీ డీటెయిల్స్ 8th క్లాస్ది అండ్ అపార్ నెంబర్ ఐడి కావాలి, మనకి పెన్ ఐడి కూడా కావాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు మైండ్లో పెట్టుకోండి దీని గురించి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్న. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫిల్ అప్ ఆన్లైన్ అప్లికేషన్. సింపుల్,
ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇది నాన్న. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. సో ఒకవేళ పాసిబుల్ అయితే నేను కూడా ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది లైవ్లో ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ స్టే ట్యూన్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. సో ఈ నవోదయ ఆన్లైన్ అకాడమీ మీరు స్టే ట్యూన్ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు, దాంతోపాటు ప్రొవిజనల్ సెలెక్షన్ అడ్మిషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. బట్ అవర్ కన్సర్న్ వుడ్ బి సిలబస్, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది. సో ఇక్కడ చూస్తే మనము ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి చెప్పినట్టు సాటర్డే 7th February 2026 రోజు ఉంది. అండ్ దీనికి టైం వచ్చేసి మనకి 2.5 hours అన్న. 2.5 hours అంటే దాదాపు 150 minutes ఉండడం జరుగుతుంది. 150 minutes. అండ్ దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50 minutes అనేది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఒక 50 minutesని ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెంటర్ కూడా ఎక్కడ ఉండబోతుంది అంటే డిస్ట్రిక్ట్, మీరైతే డిస్ట్రిక్ట్లో పెట్టారో ఆ డిస్ట్రిక్ట్లో ఉండబోతుంది. అండ్ మీడియం ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ అన్న. మీడియం ఆఫ్ ద లాంగ్వేజ్ షల్ నాట్ బీ చేంజ్ ఆఫ్టర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు చేంజ్ అనేది వీలేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉంటుంది. సో మీకు హిందీ బాగుంటే మీరు హిందీలో అప్లై చేసుకోండి, మీకు ఇంగ్లీష్లో పట్టుంటే మీరు ఇంగ్లీష్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ కాదన్న ఆఫ్లైన్ మోడ్లోనే ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ ఉంది, అది కూడా ఓఎంఆర్ బేస్డ్. ఓకేనా, మనకు ఓఎంఆర్ షీట్ ఇస్తాడు, అందులో క్వశ్చన్ మనం ఏం చేయాలంటే బబ్లింగ్ చేయాలన్న. సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ టెస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇందులో మ్యాక్సిమం సబ్జెక్ట్స్ మనకి మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, జనరల్ సైన్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ, సో ఇలా సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో డిఫికల్టీ లెవెల్ అనేది మీకు 8th క్లాస్లో ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో ఇస్తారు నాన్న ఇక్కడ. సో ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ ఉంది, అందులో మనకి 15 questions వస్తాయి, 15 marks. అంటే ఒక క్వశ్చన్కి 1 mark నాన్న. నెక్స్ట్ హిందీ ఉంటుంది, 15 questions అండ్ 15 marks. అంటే లాంగ్వేజ్కి సమానమైన వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఇంగ్లీష్ కూడా లాంగ్వేజే, హిందీ కూడా లాంగ్వేజే. సో 15 questions వస్తాయి, 15 marks ఉంటాయి నాన్న. నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథ్స్లో మీకు 35 questions వస్తాయి అండ్ 35 marks గాను. అండ్ జనరల్ సైన్స్లో మీకు 3 things నాన్న. ఒకటేంటి బయోలజీ, సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు కెమిస్ట్రీ. సో ఇప్పుడు జనరల్గా 8th class స్టూడెంట్స్కి స్టేట్ సిలబస్లో బయాలజీ అంటే బయోలాజికల్ సైన్సెస్ అని చెప్పి ఒక సపరేట్ బుక్ ఉంటుంది, సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది మీకు. అండ్ దాంతోపాటు ఫిజికల్ సైన్సెస్ అని చెప్పి ఇంక్లూడింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్ మీకు జనరల్ సైన్స్గా పిలుస్తాం మనము. అందులో 35 questions వస్తాయి, 35 marks గాను. అండ్ టోటల్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions అండ్ 100 marks. టైం వచ్చేసి 150 minutes. ఓకేనా నాన్న, 150 minutes, 150 నిమిషాలు ఉంటుంది మీకు. 100 ప్రశ్నలు మీరు చేయాలి, అంటే టైం అనేది సఫిషియెంట్గా ఉంది నాన్న. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వితౌట్ బ్రేక్, ఎటువంటి బ్రేక్ ఉండదు. సో ద టెస్ట్ విల్ బి అబ్జెక్టివ్ ఇన్ నేచర్, 2.5 hours డ్యూరేషన్ వితౌట్ ఎనీ బ్రేక్ నాన్న. ద క్యాండిడేట్ హ్యాస్ టు స్కోర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ పర్ ద నవోదయ విద్యాలయ సమితి క్రైటీరియా ఇన్ ఆల్ ద 4 subjects. అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వాలి మనం, మినిమం మార్క్స్. సో ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ మార్క్స్ obtained in 3 subjects. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు 4 సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. 4 సబ్జెక్టులు మనం ఏం చేయాలి, మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి. కానీ మెరిట్ వచ్చేసి మనకి 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఉంటుంది అన్న. అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ 1 of the 2 languages. సో మీరు కనుక ఇప్పుడు సపోజ్ మెరిట్ మీరు మ్యాథమెటిక్స్లో బాగా రావాలి, సైన్స్లో బాగా రావాలి. సపోజ్ మీకు ఇంగ్లీష్ ఉంది ఇక్కడ అండ్ హిందీ ఉంది. సో హిందీలో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి ఇంగ్లీష్లో మీరు బాగా స్కోర్ చేయగలిగితే సో మిమ్మల్ని ఏం కన్సిడర్ చేస్తారు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ కన్సిడర్ చేస్తారు. లేదు మీరు ఇంగ్లీష్ క్వాలిఫై అయ్యి హిందీలో బాగా సాధిస్తే హిందీ, సైన్స్, మ్యాథ్స్ చూస్తారు. సో ఇలా అంటే మెరిట్ లిస్ట్ వచ్చేసి 3 సబ్జెక్టులకు సంబంధించి పరిగణిస్తారు అని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ టై అయితే ఏమవుతుంది సార్ అంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏమవుతుంది, ఒకవేళ 100 marksకి ఇద్దరికి సేమ్ వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తుర్రు, ఫస్ట్ మేల్కి ఫీమేల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి సేమ్ మార్క్స్ వస్తే ఫీమేల్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా స్టిల్ ఇంకా కూడా మనకి టై అవ్వడం జరిగింది. సెకండ్ టైం కూడా టై అయింది అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తామంటే ఎవరికైతే మనకి సబ్జెక్ట్స్ అంటే మెంటల్ ఎబిలిటీ, సో 2 subjects ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కాకుండా, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ కాకుండా సో వేరే సబ్జెక్ట్లో బాగా స్కోర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ దెన్ ఆల్సో ఒకవేళ అప్పుడు కూడా మనకి టై అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే సో
సో హయ్యర్ మార్క్స్ అవుట్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్, ఈ 4 సబ్జెక్టులో అవుట్ ఆఫ్ 100కి ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము, 3 సబ్జెక్ట్స్కి మెరిట్ తీస్తామని చెప్పాము కదా, అప్పుడు ఏంటి 4 సబ్జెక్టులో చూస్తాం మళ్ళీ మనం. ఒకవేళ టై ఈజ్ నాట్ రిజాల్వ్డ్, టై ఇంకా అవ్వలేదు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏజ్ని క్రైటీరియాగా చూస్తాం. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది నాన్న. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్ సేమ్ చెప్పాం కదా, ఓఎంఆర్ షీటు, ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. సో మీకు చూపిస్తాను. సో ఇలా ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 24th క్వశ్చన్ ఆప్షన్ సి కరెక్ట్ అనిపిస్తే మీరు ఇలా బబుల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఈ బబులింగ్ అనేది మీరు ఈ సర్కిల్ని డార్క్ చేయాలి బ్లాక్ పెన్తో, అది కూడా ఈ సర్కిల్ దాటి కూడా మీరు చేయడానికి వీల్లేదు. అండ్ ఒకటే సర్కిల్ని మీరు బబుల్ చేయాలి ఇలాగా. ఓకేనా. అండ్ ఇది కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, రాంగ్ అయితే రాంగ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా సగం సగం చేసి దీన్ని ఫిల్ చేస్తే ఇది మీరు కరెక్ట్ చేసినా కూడా రాంగ్గా పరిగణించడం జరుగుతుంది. సో ఇది ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయంటే నో నెగిటివ్ మార్కింగ్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఇందులో లేదు. అండ్ ప్రతి క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ మీకు రావడానికి ఛాన్స్ అవుతుంది, తప్పు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు కనుక. సో ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెలెక్షన్ అయిన డాక్యుమెంట్స్ ఏంటి అని తర్వాత మనం మాట్లాడుకుందాం. సో సిలబస్ చూద్దాం నాన్న. ఓకేనా, సిలబస్ చూద్దాం. సో మనకి ముఖ్యంగా ఇంగ్లీష్లో ఏం సిలబస్ ఉంది, ఇంగ్లీష్లో ఒక లాంగ్వేజ్ అన్న ఇందులో 15 మార్క్స్ ఉంటాయి. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్, కంపల్సరీ ఇందులో క్వాలిఫైయింగ్ అవ్వాల్సిందే మనము. సో చూడండి అన్న, ఫస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్ ఇస్తాడు, నెక్స్ట్ వర్డ్ అండ్ సెంటెన్స్, నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ స్పెల్లింగ్. సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ సిలబస్ని పద్ధతిగా కూర్చొని రాసుకోండి అన్న. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ సిలబస్ని రాసుకోండి. కాంప్రిహెన్షన్, సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి వర్డ్ అండ్ సెంటెన్స్, థర్డ్ వచ్చేసి స్ట్రక్చర్ స్పెల్లింగ్, ఫోర్త్ వచ్చేసి రీఅరేంజింగ్ జంబుల్డ్ వర్డ్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ప్యాసివేషన్, యాక్టివైజ్, ప్యాసివైజ్, అండ్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే మనం కంపేర్ చేస్తూ ఉంటాం. సో హీఈస్ గ్రేటర్ దాన్ యూ, ఓకేనా, సో హీఈస్ టాలర్ దాన్ యూ అని చెప్పి మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేస్తూ ఉంటాం. మనకు త్రీ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, కెన్, కుడ్, మైట్. సో యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అండ్ టెన్స్ ఫార్మ్స్. టెన్స్ అంటే జనరల్గా ఏంటన్నా టైం. సో రిపోర్టెడ్ స్పీచ్, ఇందులో మనకు 2 థింగ్స్ ఉంటాయి, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఆబ్వియస్గా ఇంగ్లీష్ గ్రామర్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటి టెన్సెస్ ఉన్నాయి, మీకు ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఉంది, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది, మోడల్ వర్బ్స్ ఉన్నాయి, అండ్ ప్రిపోజిషన్ గురించి అడుగుతున్నారు ఇక్కడ, రీఅరేంజింగ్ సెంటెన్స్ ఉన్నారు, అండ్ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెల్లింగ్ ఉంది, అండ్ వర్డ్ సెంటెన్స్ ఉంది, అండ్ ప్యాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 15 మార్క్స్ వస్తాయి మీకు, 10 చాప్టర్లో గాను 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ నాన్న హిందీ సిలబస్. సో ఎవరైతే ఈ హిందీ సిలబస్ని కూడా మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి కాబట్టి, సో దీన్ని కూడా మీరు వీడియో పాజ్ చేసి సో ఈ సిలబస్ని రాసుకోవడం జరగండి. ఓకేనా, సిలబస్ రాసుకోండి. సో మనకి 10 చాప్టర్స్ ఇందులో కూడా ఈ సిలబస్ని మీరు వీడియోని పాజ్ చేసి ఈ సిలబస్ని రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ సిలబస్ని రాసుకోండి అన్న. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ మనకి జనరల్ సైన్స్, 35 మార్క్స్, 35 క్వశ్చన్స్. ఇందులో జనరల్ సైన్స్లో మనకి బయో సైన్స్ ఉంటుంది, ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ 3 కలిపితే జనరల్ సైన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో మీకు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, బేసిక్ ప్రాక్టీస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్, సో ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా దీన్ని నిదానంగా పాస్ చేసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్, అందులో ఫ్రెండ్ అండ్ ఫో. నెక్స్ట్ కోల్ అండ్ పెట్రోలియం, థర్డ్ చాప్టర్. ఓకేనా, థర్డ్ చాప్టర్ వచ్చేసి ఏంటన్నా కోల్ అండ్ పెట్రోలియం. సో ఇందులో మీరు గమనిస్తే బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కలిపి ఉన్నాయి. సో మీరు సెగ్రిగేషన్ చేసుకోండి అన్న, సెగ్రిగేషన్ చేసుకోండి. ఇప్పుడు కోల్ అండ్ పెట్రోలియం ఉంది, ఇది ఫిజిక్స్ టాపిక్. కంబషన్ అండ్ ఫ్యూల్ ఉంది, ఇది ఫిజిక్స్ టాపిక్. కన్వర్జేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇది బయో టాపిక్. రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, ఇది కూడా బయోలజీ టాపిక్. సో మీరు అలాగే సెగ్రిగేషన్ చేసి డిఫరెంట్ చేసి రాసుకోండి. సో రీచింగ్ ఏజ్ అండ్ అడాలసెన్స్, ఇది కూడా బయో సైన్స్ టాపిక్. ఫోర్స్ అండ్ ప్రెజర్ ఉంది, ఇది ఫిజిక్స్ టాపిక్ నాన్న, ఫిజిక్స్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రిక్షన్ ఉంది, ఫ్రిక్షన్ ఫిజిక్స్, 8th క్లాస్ ఫిజిక్స్ ఫ్రిక్షన్. అండ్ 8th క్లాస్ ఫిజిక్స్ సౌండ్ అన్న మనకి. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇది కూడా ఫిజిక్స్. సమ్ న్యాచురల్ ఫినామినా, ఇది కూడా ఫిజిక్స్. 8th క్లాస్ బుక్ ఓపెన్ చేసి ఇవన్నీ ఉంటాయి మీకు. బాగా మీరు 8th క్లాస్ ఫిజిక్స్ పైన పట్టు సాధించగలిగితే మీరు ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ లైట్ అనేది కూడా ఫిజిక్స్ నాన్న. ఓకేనా, లైట్ అనే టాపిక్ కూడా మనకి ఫిజిక్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి మ్యాథమెటిక్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు సైన్స్, మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషనల్ నెంబర్స్, సెకండ్ చాప్టర్ వచ్చేసి స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, థర్డ్ చాప్టర్ వచ్చేసి క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, అండ్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్. సో ఇది 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఇదే ఉంటుందన్న, ఫస్ట్ లేదా సెకండ్ చాప్టర్.
ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనేది. సో మీరు 8th క్లాస్ మ్యాథ్స్ పైన కొంచెం బాగా పట్టు సాధిస్తే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి మనకి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, అంటే ప్రపోర్షన్స్ గురించి ఉంటుంది. అండ్ కంపేరింగ్ క్వాలిటీస్ అంటే పర్సంటేజు, ప్రాఫిట్ లాసు, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇది బేసిక్ అర్థమెటిక్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 7th చాప్టర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐడెంటిటీస్ ఇంక్లూడింగ్ ఫ్యాక్టరైజేషన్, అంటే ఫ్యాక్టరైజేషన్ గురించి ఇక్కడ బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. 8th చాప్టర్ చేసిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. 9th చాప్టర్ వచ్చేసి అండర్స్టాండింగ్ క్వాడ్రిలాటరల్స్, అంటే ఇందులో పారలగ్రాము, రాంబస్, రెక్టాంగులర్, స్క్వేర్స్, కైట్ ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి 10th చాప్టర్ మెన్సురేషన్ అన్న, ఇందులో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అండ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్స్ అండ్ సిలిండర్. అండ్ లాస్ట్ 11th చాప్టర్ వచ్చేసి డేటా హ్యాండ్లింగ్ అన్న, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం మనం, డిఐ అంటాం. సో ఇందులో బార్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, మనకి పై చార్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్గనైజింగ్ డేటా అండ్ ప్రాబబిలిటీ. సో మీకు ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్ రావాలి, డిఐ రావాలి అంటే మీకు బేసిక్ అర్థమెటిక్ థింగ్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రపోర్షన్ రావాలి, మీకు పర్సంటేజ్ రావాలి, సింపుల్ ఇంట్రెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలి, యావరేజెస్ రావాలి. సో ఇవన్నీ వస్తేనే మీకు చాలా ఈజీగా అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అన్న, సో సిలబస్ని మీరు వీడియోని పాస్ చేసుకొని మరీ రాయండి, రాసుకొని సిలబస్ని మీరు జాగ్రత్తగా చూసి అండ్ ఆ సిలబస్ని సంబంధించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేయండి అంటే ఎగ్జామ్ని ఒకసారి రాస్తే మీకు అవగాహన వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ అనేవి మనము ఇంపార్టెంట్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ఏరియాస్లో వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, అది ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, రూరల్లో ఎన్ని ఉన్నాయి అనేది మనము చూద్దాం నాన్న. ఇక్కడ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, రూరల్లో ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. సో అది కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే చూద్దాం మనం. సో లెట్ us see ఆంధ్రప్రదేశ్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ అన్న, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మనకి డిస్ట్రిక్ట్ కోడ్ అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి 1, గుంటూరు అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంటే ఓల్డ్ కడప డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, కర్నూలు డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్, ప్రకాశం 1 అండ్ ప్రకాశం 2 అండ్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు మీన్స్ ఈస్ట్ గోదావరి 2 అండ్ ఈ డిస్ట్రిక్ట్లలో మాత్రమే మనకు వేకెన్సీస్ ఉన్నాయి అన్న, ఓకేనా. ఈ డిస్ట్రిక్ట్లలో మాత్రమే మనకేముంది వేకెన్సీస్ ఉన్నాయి. అంటే కంపేర్ చేసుకుంటే మనకి దాదాపు 15 నవోదయాస్ ఉన్నాయి. ఆ 15 నవోదయాస్లో మనము ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, సపోజ్ అనంతపూర్ తీసుకుంటే అనంతపూర్లో అన్రిజర్వ్ కేటగిరీ అంటే ఓపెన్లో ఒక సీట్ ఉంది నాన్న, అంటే ఓపెన్లో, రూరల్లో కాకుండా ఓపెన్లోనే, అది కూడా మళ్ళీ ఓపెన్లో ఉంది, అన్రిజర్వ్ కేటగిరీ అంటే ఏ కేటగిరీకి లేదు మళ్ళీ. సో నెక్స్ట్ రూరల్లో చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 3 సీట్స్ ఖాళీగా ఉన్నాయి నాన్న. ఓబీసీ వాళ్ళకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఓబీసీ కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో మీకు 3 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. 8th క్లాస్ ఎవరైనా చదువుతూ ఉంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా మంచి స్కోప్ ఉంది నాన్న, రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అది కూడా. అండ్ ఓపెన్లో అయితే ఒకే సీట్ ఉంది. నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వద్దాం. చిత్తూరులో మనకి 2 సీట్స్ ఉన్నాయి నాన్న, అది కూడా ఓపెన్లో ఉంది. అండ్ ఓపెన్లోనే ఎస్సీ కేటగిరీకి ఒక సీట్ ఉంది నాన్న, ఎస్సీ కేటగిరీకి ఒక సీట్ ఉంది. సో ఈ ఓపెన్ అనేది ఏం లేదు, మీరు అర్బన్లో చదువుతూ ఉంటే మీకు ఒక ఓపెన్లో అయితే 2 సీట్లు ఉండడం జరుగుతుంది అండ్ ఎస్సీ వాళ్ళకి అయితే 1 సీట్ ఉంది. అండ్ రూరల్ ఏరియా వాళ్ళకి అదే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక సీట్ ఉంది. అన్రిజర్వ్ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి మళ్ళీ 3 సీట్స్ ఉన్నాయి అండ్ ఎస్సీ ఒక సీట్ ఉంది, ఎస్టీ ఒక సీట్ ఉంది అండ్ టోటల్ వచ్చేసి మనకి 9 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అనంతపూర్ వాళ్ళకి 4 సీట్స్ ఉంటే మనకి చిత్తూరు వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉన్నాయి నాన్న. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూద్దాం మనం. సో ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్స్కి 0, అన్రిజర్వ్డ్ 0 అండ్ ఎస్సీ వాళ్ళకి ఓపెన్లో ఒక సీట్ ఉంది నాన్న. ఓపెన్లో ఎస్సీ వాళ్ళకి ఈస్ట్ గోదావరిలో ఒక సీట్ ఉంది. నెక్స్ట్ రూరల్ వాళ్ళకి ఓపెన్లో 3 సీట్స్ ఉన్నాయి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 సీట్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ 0 అండ్ టోటల్గా 7 సీట్స్ ఉన్నాయి. గుంటూరు డిజబిలిటీ క్యాండిడేట్ 0, ఓపెన్లో 4 సీట్స్ ఉన్నాయి నాన్న గుంటూరు, చాలా జాగ్రత్త. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ఒక సీట్ ఉంది అండ్ ఎస్సీ వాళ్ళకు కూడా ఒక సీట్ ఉంది. సో చూసుకోండి మీరు, ఎస్టీకి 0 ఉన్నాయి అండ్ రూరల్ ఒకవేళ గుంటూరు రూరల్ ఉంటే 2 సీట్స్ ఓపెన్లో ఉన్నాయి అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఏం సీట్స్ లేవన్నా 8 సీట్స్ టోటల్గా ఉన్నాయి. నెక్స్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కడప, దివ్యాంగ్ ఏం లేవు నాన్న, డిజబుల్డ్ పర్సన్స్కి ఓపెన్లో కూడా ఏం లేవు, బట్ ఓబీసీ వాళ్ళకి 3 సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఓపెన్లో అండ్ ఒక ఎస్టీ సీట్ ఉంది నాన్న. ఎస్టీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కడపలో ఎస్టీ ఒక సీట్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 సీట్స్ ఉన్నాయి. అండ్ రూరల్ వాళ్ళకి వచ్చేసి మనకి 4 సీట్స్ అంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్లో రూరల్ ఉన్న వాళ్ళకి 4 సీట్స్ ఓపెన్లో ఉన్నాయి, 2 ఏమో ఓబీసీకి ఉన్నాయి, 3 ఏమో ఎస్సీకి ఉన్నాయి, ఎస్టీ ఏం లేవు నాన్న. టోటల్గా 13 సీట్స్ వేకెంట్ ఉన్నాయి. సిమిలర్గా కృష్ణా డిస్ట్రిక్ట్. సో మీరు ఇవన్నీ చూడండి అన్న. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు వీడియోలో. సో ఈ వీడియోని పాస్ చేసి మీరు కంప్లీట్గా ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయో
చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మీరు సీరియస్గా ఉంటే డెఫినెట్గా ఈ 15 డిస్ట్రిక్ట్స్లో ఈ వేకెంట్ సీట్స్ ఉంటాయి. ఈ వేకెంట్ సీట్ని చూసి మీరు మీ యొక్క అప్లికేషన్ చేసి ప్రిపరేషన్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. సో ఒకసారి తెలంగాణవి కూడా చూద్దాం నాన్న, ఒకసారి తెలంగాణవి కూడా చూద్దాం మనము. సో మనకు ఒక అవగాహన రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మనకి. సో తెలంగాణకు సంబంధించి సో ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఆదిలాబాద్ ఒకటి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్. సో మనకు తెలంగాణలో చూసి మనకు టోటల్గా 9 నవోదయాస్ ఉన్నాయి. ఈ 9 నవోదయాస్లో మనం అట్లీస్ట్ నేను ఒక డిస్ట్రిక్ట్కి చూస్తా, మీరు మిగతావి చూసుకోండి అన్న. సో మనం చూసుకోండి, ఫస్ట్ వచ్చేసి డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి, సెకండ్ ఓపెన్ మనకి, అందులో యూఆర్ ఒకటి అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా వెళ్తున్నాం మనకు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో చూద్దాం నాన్న, ఇక్కడ ఆదిలాబాద్ చూసుకుంటే ఇందులో డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఒక్కటి కూడా లేదు. బట్ ఓపెన్ కేటగిరీలో యూఆర్లో ఒక సీట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ఏం లేవు, అండ్ ఎస్సీ వాళ్ళకి 2 సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి ఎటువంటి సీట్స్ లేవు. అయితే ఆదిలాబాద్ రూరల్ వాళ్ళకి మనకి ఓపెన్లోనే 5 సీట్స్ ఉన్నాయి, అండ్ ఓబీసీ వాళ్ళకి ఒక సీట్ ఉంది, ఎస్సీకి ఏం లేదు నాన్న, అండ్ ఎస్టీకి కూడా ఏం లేదు. టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. సో నేను ఒకసారి ఈ వీడియోని మీరు పాజ్ చేసి మీరు ఏ డిస్టిక్కి బిలాంగ్ అయి ఉన్నారు, మీరు రూరల్లో చదువుతుర్రా అర్బన్లో చదువుతుర్రా చూసుకొని, సో అర్బన్ అంటే ఇక్కడ ఓపెను, రూరల్ అంటే ఇక్కడ రూరలే మళ్ళీ, ఓకేనా. సో మీరు దాన్ని చూసుకొని మీకు ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయో సో అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది నన్న కంప్లీట్గా ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని అందించాలని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు అని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం. సో మిగతా స్టేట్స్ కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో, అండ్ ఈ నోటిఫికేషన్ని కూడా నేను మన యొక్క యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటన్నా అంటే, ఆల్రెడీ మనము జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 6th క్లాస్కి ఎంట్రన్స్కి మనము ఆన్లైన్లో లైవ్ బ్యాచ్ మన దగ్గర నడుస్తుంది, అండ్ రికార్డెడ్ బ్యాచ్ కూడా మనకు ఉంది నాన్న. సో మీకు ఈ రికార్డెడ్ బ్యాచ్ లైవ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా అడ్మిషన్స్ నడుస్తున్నాయి మనకి, అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి December 13th ఉంది. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకుంటే ప్లీజ్ ఎన్రోల్ ఇన్ అవర్ కోర్సెస్. అండ్ చాలా బ్యూటిఫుల్గా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది, అండ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, వెల్ సర్టిఫైడ్ టీచర్స్, కంటెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నవోదయ ఆన్లైన్ అకాడమీ యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సో మా యొక్క కంటెంట్ని మీరు రికార్డెడ్ రూపంలో వినడానికి స్కోప్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఇందులో ఈ యొక్క నవోదయ ఆన్లైన్ అకాడమీ యాప్లో ఉంచడం జరిగింది. సో మీకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలనుకున్నా కూడా మీరు ఇందులో నుంచి కోర్స్ని పర్చేస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చాము. దాన్ని మీరు ప్రింట్ కూడా తీసుకునే అవకాశం నేను కల్పించడం జరుగుతుంది. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి అంటే ప్రింట్ ఆప్షన్ ఇవ్వదు, బట్ నేను ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందన్న. సో నవోదయ ఆన్లైన్ అకాడమీ మీకు ప్రింటబుల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు ప్రింట్ తీసుకొని దాన్ని మీరు చక్కగా ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి అసలు మర్చిపోవద్దు, ఫస్ట్ లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ అక్కడ గంట బటన్ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి. మేము ఏ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీకే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.